చిరకాల కోరిక కృష్ణా నదీ జలాలని ప్రాంతంలో వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసిక చనిపోయినటువంటి ప్రాజెక్టు ఆయన మొదలుపెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్లో 2.0 మొదలుపెట్టిన తర్వాత ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు కుప్పం వరకు నీళ్లు తీసుకుపోతామని చెప్పేసి కుప్పం వరకు నీళ్లు తీసుకోగలిగింది. 30వ తారీఖున కుప్పంలో జలహారతి కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి, అంతకుముందు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి వంద వైఖరి ప్రదర్శిస్తూనే వచ్చినారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే కాలువల్లో దిగి జలదీక్ష చేసినారు. మళ్ళీ అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఒకటంటే 1 గంట సేపే గేట్లు ఎత్తేసి నీళ్ళు ముందు పోకుండా ఆపేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజున ప్రజలను మభ్యపెట్టి రాజకీయాల్లోకి పొందాలనే దూరాలోచన. ఈ రోజున మాకు దూరాలోచన. మొన్న డిప్యూటీసీ ఎన్నికలు జరిగితే పులివెందుల్లో మాట ఇచ్చింది. ఆ మాట కట్టుబడే ఈ రోజున కడప ఎమ్మెల్యే గారు అయితేనేమి, అదేవిధంగా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు అయితేనేమి, వారి చేతుల మీదుగానే వాళ్ళు ఇచ్చినటువంటి మాట నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి మేము కూడా సహకరిస్తున్నాం. మొన్న చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కుప్పానికి నీళ్ళు ఇచ్చే సమయాన్ని మేము తెలియజెప్పడం కూడా జరిగింది. కుప్పానికి కూడా నీళ్ళు ఇస్తాం, పులివెందులకు కూడా నీళ్ళు ఇస్తామని ఈ ప్రాంత వాసులు కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు. వీళ్ళు పులివెందులకు నీళ్లు తీసుకుపోతున్నారు, తలుపుల మండలానికి నీళ్లు రావని చెప్పేసి ఈ రోజున ఏదైతే జీడిపల్లి నుంచి డ్రా చేస్తున్నటువంటి వాటరు కుప్పం వరకు నీళ్ళు అందివ్వడమే కాదు, ఈ కాలువలో ఇంకా అరకొర పనులు మిగులుంటే ఆ పనులను కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో కొండారెడ్డి చెరుకు గత సీజన్లోనే నీళ్ళు ఇచ్చినాం. అప్పుడున్నటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతాంగం ఇబ్బంది పడుతోంది. తాగునీటి అవసరాలు కూడా తీరలేనటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బలవంతంగా మంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువేసి తలుపులకు కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. కొండారెడ్డి చెరువుకి నదీ జలాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఈ రోజున మళ్ళీ చెప్తున్నాం, మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పులివెందులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగానే చెప్తున్నాను, ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నాం, పులివెందులకు కూడా నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా బాగుండాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు వల్ల ప్రతి గ్రామానికి తాగునీళ్ళు అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే మా ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తాము. ప్రాంతాలకు భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. దానికి ఉదాహరణ ఈ కార్యక్రమం అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ మరొకసారి సోదరుడు బీటెక్ రవి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. రాజకీయంగా పంతం పట్టైనా కూడా ఈ ప్రాంతంలో రైతాంగానికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలుపుతున్నాను.